హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఈరోజు మీ ముందుకి ఇంత ఒకసారి ఎందుకు వచ్చేసానంటే, నా మాటలతో కాకుండా మీకు డైరెక్ట్ బొమ్మ చూపిస్తా. ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. గైస్, ఇప్పుడైతే మేము ఐఫోన్ కొంటున్నాం, కానీ ఏ కలర్ అనేది మేము చూసుకుంటాం. ఇలాగా ఈ దాడిని చూపించి మాట్లాడండి. హాయ్, హౌ ఆర్ యూ? ఈయనకి ఐఫోన్ ఇచ్చినాం. ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నాక ఇక మళ్ళీ కెమెరాలు తీస్తాడో లేకపోతే వీడియోలు తీస్తాడో, ఇక ఎంజాయ్మెంట్ అంది. సరే, హాయ్ చెప్పు. నెంబర్ 1 ఫోన్ కొనడానికి, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 చూపిస్తాను. జైలు హాయ్ చెప్పయ్యా. నెంబర్ 5 అండ్ భయ్యా నెంబర్ 6. అది కూడా ఫోన్ తీసుకోవడానికి భాగమే ఆల్రెడీ మా ఆధార్ నుంచి తీసుకొచ్చాను రాత్రిపూట. ఓకే ఓకే. అండ్ మనకి కింద కార్ లో 3 ఉన్నారనమాట. ఒక ఫోన్ కొనడానికి అంతమంది వచ్చాం. मैं एक्सप्रेस नेट में मैं सेम एक्सप्रेस नेट में ఏదానికి ఎన్ని సంతకాలు పెట్టాలో చెప్పండి. నువ్వు తెస్తావా సరే. ఇది ఇలాగా, ఇది ఇలాగా. నోట్ తీసి డాడీ కుడి చేతితో తీయండి. అటు వేడి అటు చేయమంటే దేవుడు నిన్ను బహుగా జీవించిన తీరాడు ఇది. ఓకే, ఎలా ఉందమ్మా? ఆన్ చేయి. లాంగ్ ప్రెస్ చేయి. అలా వెలిగినంత వరకు నొక్కు. అది చూపించు. పైకి ఎత్తు కొంచెం అది. ఓకేనా గాయ్స్? అమ్మా నీకు ఎలాగ ఉందమ్మా ఫోన్ కొండా? హ్యాపీగా ఉంది. వాళ్ళ వైపు వీడియో తీసా, వాళ్ళ వైపు తీరా. మా గురించి వెయిటింగ్ అండి, మా గురించి వెయిటింగ్. చూసారుగా వీడియో? చాలా రోజుల తర్వాత, కాదు చాలా సంవత్సరాల తర్వాత మనం ఫైనలీ 16+ అయితే కొనేసాం. సో మనమైతే ఇది లైట్గా ఒక గ్రీన్ కలర్ అంట, మనకు కూడా పెద్దగా తెలీదు. సో మనం ఆల్రెడీ అక్కడ లైట్గా ఓపెన్ చేసాం ఫ్యామిలీతో, కానీ 9:30 అయిపోవడంతో అక్కడ పెద్దగా ఓపెన్ చేసి దాన్ని రివ్యూలు గట్టి ఇవ్వడానికి అయితే అవ్వలేదు. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే మనకు కూడా అంత తెలియదు. బట్ ఇక్కడైతే మీ ఎదురుగైతే ఓపెన్ చేస్తున్నా గాయస్. లిటరలీ నాకైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆసక్తితో హుషారుగా ఉంది. సో మీకైతే ఇవ్వండి. ఎలాగుంది గాయస్? బాగానే ఉందా? సో ఈ గ్రీన్ కలర్ అనేది చాలా హైలైట్ అవుతుంది, చాలా రేర్ యాక్చువల్ ఇది. దీన్ని అయితే మనం పర్చేస్ చేసామన్నమాట. సో చాలామంది ఐఫోన్ యూజర్స్ ఏంటంటే ఈ సౌండ్ గురించి చాలామంది కొంటారు. మనకి వస్తుందా లేదు చూద్దాం. లైట్గా వచ్చింది, అంతలో ఏం లేదు. సో ఆల్రెడీ మనం అక్కడ ఫోన్ అయితే సెటప్ చేయించాం. బట్ ఒకసారి అయితే మనం పవర్ ఆన్ అయితే చేసేద్దాం, చూద్దాం లోపల. అంటే నాకు చాలా ఫీల్ అయితే ఉందన్నమాట. ఇది 16 అయితే కొంచెం చిన్నది మనకి ఎడిటింగ్ ప్రాసెస్ కాబట్టి, అందువల్ల నేను ఏం చేసిన అంటే 16+ అయితే కొన్నా. కొంచెం డిస్ప్లే సైజ్ అయితే పెరిగింది అండ్ బ్యాటరీ పవర్ కూడా పెరుగుతుందంట. మరి మనకు కూడా తెలీదు. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం అసలు మన ఐఫోన్ యూజింగ్ కూడా. నా చేతిలో నాది అనే ఐఫోన్ అయితే ఇదే అనమాట. సో దీంతో పాటు మనకి కేసులో ఏమి ఇచ్చారో చూద్దాం. ఐఫోన్ దీని గురించి చెప్తాను, నాకు తెలిసింది చెప్తా, మొత్తం చెప్పను. మీకు ఐఫోన్ గురించి ఫుల్ రివ్యూ కావాలంటే ఏవో టెక్ ఛానల్స్లోకి వెళ్ళి చూడండి. నా దగ్గర అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి కేసుతో లోపల ఎక్కువ ఐటమ్స్ అయితే ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదిగోండి, ఇది నాకు తెలిసి లోపల సిమ్ది పాయింట్ ఒకటినా అంటే సిమ్ తీసుకునేది. అండ్ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. అడాప్టర్లు కూడా వీళ్ళు ఎవరో మేము అందరికీ తెలిసిందే. ఇంకా డాక్యుమెంట్ల విషయానికి వస్తే ఈ డాక్యుమెంట్స్ కూడా ఏదో పెద్ద చిన్న డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఐఫోన్ సింబల్స్ ఇచ్చేవారు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు, మొత్తం డొల్లే. సో ఇందులో అయితే ఎక్కువ ఏం కనబడవు మనకి. అండ్ వీటిని ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇంకా మనం మెయిన్లీ
ఫోన్ అయితే తీస్తే ఆన్ చేసినట్లయితే గాయస్ చాలా అంటే చాలా బాగుంది నాకు ఈ ఫీల్ కానీ. అండ్ వాడుతున్నప్పుడు కెమెరా మనం మెయిన్లీ కొనేది అయితే కెమెరా కోసం. సో ఈ సెటప్ అంతా నేను మీకు చేస్తాను. వీలైతే డెఫినెట్లీ ఆ కెమెరా ఎలా ఉంది ఏంటంటే ఇక మీదట ఇప్పటి వరకు నేను ఏ తీసాను అవంతా తెలియదు, కానీ ఇక మీదట ఇక దీంతోనే తీస్తాను కాబట్టి తీసే ప్రతి వీడియో కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. ఇక నేనైతే రెడీ అయిపోయినా. దీంతోపాటు చాలా యాక్సెసరీస్ అయితే కొన్నాను. అంతేకాకుండా మనకి ఐఫోన్ క్లారిటీ మెయింటైన్ చేస్తాను అని చెప్తే మనకు వాయిస్ ఉండాలి, అట్లాగే వీడియో ఉందంటే మంచి ఎడిటింగ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటైతే ప్లాన్ చేస్తున్నా. ఏంటంటే ప్లాన్ చేస్తాను మీకు అయితే ఇప్పుడు మ్యాక్సిమం అదర్ ఐటమ్స్ అయితే చూపిస్తా. అండ్ మనకి ఫోన్తోనైతే లో కాస్ట్ బడ్జెట్లో అడాప్టర్ కూడా ఇచ్చారు. సో టైప్ సి అడాప్టర్ మనకి 20 వాట్స్. నేను అడిగా 35 వాట్స్ ఇవ్వంటే ముఖం మీదే ఏదేదో చెప్పాడు. 20 వాట్స్ ఉంటుందండి అందరికీ. సో 20 వాట్స్న కేబుల్ పెట్టుకుంటే ఫాస్ట్గానే ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ ఇంకా మెయిన్ థింగ్స్ ఇంకేమైనా ఉన్నాయంటే ఐఫోన్ సంగతి అయితే ఇంకా అయిపోయింది. సో ఇంకా మనం మంచి వాయిస్ అంటే వీడియో క్లారిటీ అట్లా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే 16 సిరీస్ చాలా క్లిక్ అయింది. అండ్ మనకు ఇప్పుడు వాయిస్ కావాలి కాబట్టి నేనైతే హోలీ ల్యాండ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది కూడా చాలా అంటే మన ఐఫోన్స్, మన నార్మల్ ఫోన్స్లో ఐఫోన్ మనం ఎంత రేర్గా చూస్తామో అట్లాగే ఇందులో ఇది కూడా అట్లాగే చూస్తాం. మైక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ దీంతో ఇది సెకండ్ వీడియో అనుకుంటా. సో అయినా సరే మీకోసం అయితే చూపిస్తున్నా హోలీ ల్యాండ్. సో డాక్యుమెంట్స్ ఆల్రెడీ చాలా ఉంటాయి. దీనికి కూడా మీకు ఏమైనా రివ్యూ కావాలంటే టెక్ ఛానల్స్లోనే చూడండి. సో మళ్ళీ లాగిన్ ఛానల్లోనే అయితే మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఎందుకంటే మనకి తెలిసిందంతా తెలియాల్సింది అంత ఉంటుంది. సో నేను సగం చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇందులో అయితే ప్రాపర్గా సౌండ్ అయితే వచ్చింది. ఇంకొకసారి విందాం. సో ఇందులో ప్రాపర్గా సౌండ్ అయితే వచ్చింది. అండ్ ఐ థింక్ చాలామంది చూసే ఉంటారు హోలీ ల్యాండ్ మైక్స్ చాలా క్లిక్ అవుతున్నాయి. సో హోలీ ల్యాండ్ మైక్ అయితే 2 రిసీవర్స్. ఒక రిసీవర్ ఏమైందని అంటే మనం ఎవరికి తెలియకుండా ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఈ ఆడియో క్వాలిటీ కూడా వస్తుందంటే మనకి మైక్ లోపల ఉంది. సో ఆడియో క్వాలిటీ కూడా మిమ్మల్ని డెవలప్ చేయాలని చెప్పి ఇచ్చా. అండ్ నేనైతే తీసుకోవడం అయితే కెమెరా కూడా సెట్ అయ్యేలాగా ఉండేలాగా నేను రిసీవర్స్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే 16లో అయితే రికార్డ్ చేస్తున్నా, దానికి కూడా ఒక రిసీవర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ అన్నిటికంటే ముందు నేను కొన్న అయితే మాత్రం ఇదే. ఇది మీ అందరికి ఐ థింక్ నేను ఫస్ట్ తీద్దాం దేనిలోనే తీయాలంటే సెల్ఫీ స్టిక్ ఉండాలని చెప్పి సెల్ఫీ స్టిక్ కొన్నా. దీంట్లో ఒక లైట్ కూడా ఉంటుంది మనకి. ఛార్జింగ్ అయిపోయింది. సరే ఇంక దీని పని కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక దీన్ని నేను వాడను. ఇది ఆల్మోస్ట్ అప్పుడు ఒక 250 ఆ రేట్లో కొన్నాను. సో దాంతోపాటుగా మనం ఇది మీకు తెలిసిందే కదా ఇన్స్టా 360 అనమాట X2. చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది ప్రస్తుతానికి మంది కాదు, కానీ ఈ రోజు కదా రేపైనా సరే ఇది మందే అవుతుంది. అండ్ ఇదైతే మన క్వాలిటీ విషయానికి ఇంకా నో కాంప్రమైజ్ కాబట్టి చాలా రోజులు వెయిట్ చేసాం. మన యూట్యూబ్ ఛానల్ పోయిన తర్వాత ఇంకా సెకండ్ యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వీడియోసే పెట్టాలనే ఒక ఐడియాతో ఇంక నేను ముందుకైతే దిగిపోయా. అండ్ ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల నేనైతే ఇంకా 16+ కొనిన తర్వాత దీనికి తగ్గట్టే ఉండాలని చెప్పి X2 అయితే మనం తీసుకోవడం జరిగింది. అండ్ దీనిదైతే 6K రెజల్యూషన్ వస్తుంది, మనం షూట్ చేయొచ్చు. అండ్ దీంట్లో అయితే 4K ఇంకా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. రెండింటిలో నాకు తెలిసి ఎడిటింగ్లో మీకు నెక్స్ట్ వీడియో ఏదైనా సరే మీకు కంపారిజన్ అయితే నేను చేయగలను. అండ్ గాయస్ ఇది ఫైనలీ మన ట్రైపాడ్ అనమాట. మరీ అంత పెద్దదేం కాదు, ఆల్మోస్ట్ ఒక 6 హైట్ అయితే వస్తుంది, 6 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మన ప్రస్తుతానికి మనకు ఐఫోన్ కాయడానికి ఈ మాత్రం బిల్ క్వాలిటీ అని ఉండాలని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా కొన్నాం. అన్ని విధాలుగా ఇది ట్రై చేయొచ్చు. ఇక ఫైనలీ క్లారిటీ అండ్ క్వాలిటీలో నో కాంప్రమైజ్. ఇంక నేను వీడియోలు తీయడానికి అయితే రెడీగా ఉన్నా. కొంచెం క్వాలిటీ వీడియోలు అండ్ క్లారిటీ వీడియోస్ అయితే మీ ముందే తీసుకొస్తా. మీరు ఇంక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి నా నెక్స్ట్ వీడియో కోసం. ఇంక మరి నేను ఉంటా. టాటా సీ యూ, బై బాయ్. Subscribe my channel, Inspired Official. Subscribe my channel, Inspired Official.